మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. ఇందుకని బ్రహ్మశాంతిర్బ్రాహ్మణ శాంతి, ద్యౌశాంతి, అంతరిక్షగుం శాంతి, పృథివీ శాంతి, ఆపశాంతి, ఓషధయశాంతి అని శాంతి మంత్రం చదువుతారు చూడండి. బ్రహ్మశాంతిర్బ్రాహ్మణ శాంతి. ఎందుకు ఈ బ్రాహ్మణ శాంతి? అష్టాదశ వర్ణాలు చెప్పొచ్చుగా అక్కడ. గో బ్రాహ్మణేభ్యస్వభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు, శ్లోకా సమస్తా పఠితా భవంతు. లోకాలన్నీ బాగుండాలని బ్రాహ్మణుడు కోరుకుంటాడు. అందుకని బ్రాహ్మణుడు బాగుంటే సమాజం బాగుంటుంది. అతని ఆలోచన ఎలా ఉంటుంది? ఎందుకు మాయ చేస్తున్నావు? దొంగ మాటలు ఎందుకు చెబుతున్నావు? నువ్వు ఒక్కడివి నా వల్ల కాదని చెబితే వాడు ఇప్పుడు యుద్ధం మానేస్తాడు. ఇది కీలకం. అందుకోసం కృపాచార్యులు మాట్లాడు. ఇప్పటికైనా నువ్వు నిజం చెబితే ఆయన యుద్ధం మానేస్తాడు. కనీసం మిగిలిన వాళ్ళమైనా బతుకుతాం. ఎందుకు వచ్చింది ఇది? ఇంకా ఎంతమందిని చంపేయాలి? అగునగు మేలు మేలు మనుజాతిపుడు మగియేలు మాటలు. ఇంకా చెబుతున్నావా? దుర్యోధనుడు రాజ్యం చేస్తాడు, నువ్వు వెళ్ళి రాజ్యం చేసుకోవయ్యా, సింహాసనం అలంకరించుకోవయ్యా, ఛత్రచామరాలు తుడుచుకుని అట్టి పెట్టుకోవయ్యా, అందమైన అమ్మాయిలను అక్కడ ఏర్పాటు చేసుకుని వింజామరలు విసరడానికి ఏర్పాటు చేసుకోవయ్యా, విజయోత్సవాలు జరిపించవయ్యా. ఏమిటయ్యా ఈ మాయ మాటలు? ఎంతకాలం మహారాజును మోసం చేస్తారు ఇలాగా? వాస్తవం చెప్పకుండా అగునగు మేలు మేలు మనుజాధిపుడు మహియేలు మాటలు, మగటిమిని మెయిన్ నెరపినన్ చెడు పాండు తనూజ కోటియం. అగునగు మేలు మేలు అగునగు మేలు మేలు మనుజాధిపుడు మహియేలు మాటలు, మగటిమిని మెయిన్ నెరపినన్ చెడు పాండు తనూజ కోటియం. తగు మును ఘోషయాత్రయు పదంపడి గోగ్రహణంబునందు పేరుగొనిన నీకు నిట్లనుట. తగు మును ఘోషయాత్రయు పదంపడి గోగ్రహణంబునందు పేరుగొనిన నీకు నిట్లనుట. తగు క్రొవ్వులు సాలుము తక్రొవ్వులు దక్కుము సాలుని నీయున్, క్రొవ్వులు దక్కుము సాలుని నీయున్. ఖచ్చితంగా నాన్నయ్య గారు చెప్పింది నిజమా కదా? బ్రాహ్మణుడు గురించి నిండు మనంబు నవ్యనవనీత సమానం, పల్కుదారుణ అఖండల శస్త్రతుల్యం. లోపల మనస్సులో వెన్న పాపం కృపాచార్యులకి. ఎందుకంటే యుద్ధం ఆగిపోతే బాగుండు, యుద్ధం ఆగిపోతే బాగుండు, మిగిలిన వాళ్ళు బతికితే బాగుండు. సమస్త యుద్ధ నియమాలకి వ్యతిరేకంగా ఈ అర్ధరాత్రి యుద్ధం ఏమిటి? ఇది తెచ్చిపెట్టడం ఏమిటి దుర్యోధనుడు? ఈ కర్ణుడు ఇంకా వాడిని రెచ్చగొట్టడం ఏమిటి? ఏమయ్యా యుద్ధం చేస్తామయ్యా, కనీసం రాత్రి యుద్ధ విరమణ ప్రకటించి వెంటనే తెల్లరేక చూసుకుందామనేనా అన్నద్దా? ఇంకా వీడిని రెచ్చగొడుతున్నాడే. తను గెలవలేడని తెలుసు. మరి ఇలా ఆలోచించండి దయచేసి అందరూ. ఇది నవ్య నవనీత మనస్తత్వమా కాదా? లోకం బాగుండాలని కోరుకోవడం కేవలం బ్రాహ్మణుల కోసం అనలేదు. ఎందుకంటే యుద్ధంలో బ్రాహ్మణులు ఎవరు ఉన్నారండి కురుక్షేత్రంలో? ఇలాంటి వాళ్ళు 10 మంది తప్ప. ఆ కాలంలో బ్రాహ్మణ యువకులు సైనికులుగా చేరేవారు కాదు, చేరినా తీసుకునేవాడు కాదు. వాళ్ళ ధర్మం వేరే. మిగిలిన అందరి యొక్క క్షేమాన్ని కోరినవాడు ఒక కృపాచార్యుడు అనే బ్రాహ్మణుడు అని అర్థమైపోలేదా? గోబ్రాహ్మణేభ్యస్వహమస్తు నిత్యం అని ఎందుకు అన్నారు? గోవు బాగుంటే సమస్త పశుజాతి బాగుంటుంది, బ్రాహ్మణుడు బాగుంటే సమస్త మానవులు బాగుంటారు. ఎందుకంటే వారిది నిష్కల్మషమైన ఇంత పప్పు ముద్దపప్పు మామిడికే ఉంటే చాలు, ఏం కావాలి మా బతుకులకి? ఆ మాత్రం సంతోషపెట్టలేమో? వారి యొక్క ఆదర్శాన్ని, వారి మేధాశక్తిని మనం సవ్యంగా నమస్కారం చేసి వినియోగించుకోలేమో? వాళ్ళ మీదే విమర్శలు వస్తున్నాయి. తిట్టడానికి ఆ జాతే దొరికింది అందరికీ. కృపాచార్యులను చూసి నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. ఇప్పుడు పలుకు దారుణాఖండల శస్త్రతుల్యం అంటే అగునగు మేలు మేలా చెప్పావులే, చాలా గొప్పగా చెప్పావు. మనుజాతిపుడు మహియేలు మాటలను. ఇంకా దుర్యోధనుడు రాజ్యం పరిపాలిస్తాడే? ఏం గొప్ప కబులు చెబుతున్నావయ్యా. ఏప్రిల్ 1 ఈవేళ అని అడుగుతున్నాడు. అప్పట్లో ఏప్రిల్ లేకపోయినా సరే అప్పుడు ఉండేది, అప్పుడు ఉంటుంది. ఏప్రిల్ 1 ఏప్రిల్ ఫూల్ చేద్దామనా? ఇంకా రాజుగారు పరిపాలిస్తాడు రాజ్యం. నువ్వు నమ్ముతున్నావు బాబు, మేము నమ్మాలి ఇక్కడ. మగటిమి ఇమ్మెయిన్నెరపినన్ చెడు పండుతనూజ కోటి. అవును, భీముడు చచ్చిపోతాడు, అర్జునుడు చచ్చిపోతాడు, ధర్మరాజు ముందే అసలు నీకు అడిమ పడిపోతాడు, వచ్చేసేయి. మనం చాలా పౌరుషం చూపించే కదా. మగటిమి అంటే పౌరుషం. అచ్చ తెలుగు మాట వాడతాడు, తిక్కన పౌరుషం అని కూడా అండ ఆయన. అంత పౌరుషం ఆయనకి, తెలుగు పౌరుషం. మగటిమి ఇమ్మెయిన్నెరపిన. ఈ రకంగానే నువ్వు భీముడి చేతుల్లో 4 సార్లు, అర్జునుడి చేతుల్లో 2 సార్లు, చివరికి సాత్విక చేతుల్లో 3 సార్లు విజయవంతంగా వెనక్కి పరిగెట్టేస్తూ ఉంటే పాండవులు ఓడిపోతారమ్మా. దానికే మంటెత్తిపోతూ ఉంటుంది ఆ కర్ణుడికి. మరి అబద్ధాలు అన్నప్పుడు అంతే. ఎందుకు గొప్పలో లేనిపోంది? తగు నువ్వు ఎలాగే మాట్లాడతావా? ఎందుకంటే మును ఘోషయాత్రయు పదంపడి గోగ్రహణంబునందు పేరుగునన నీకు ఇట్లనుట తగు. ఘోషయాత్రలో ఏం చేశావు?
దుర్యోధనుని వాడి మానాన్ని వాడు వదిలేసి పరిగెత్తుకుంటూ వచ్చావు. ఇంకా కూడా ఉన్నాం మేము కనీసం చివరి వరకు, నువ్వు కూడా లేవు, పరిగెత్తుకొచ్చావు. పెద్ద స్నేహధర్మం అని చెబుతున్నావు ఇక్కడ. కనీసం ఏదో ఒకటి ఒప్పుకున్నాం కదా, రాజును కాపాడటం కోసం ప్రాణం ఇచ్చేద్దామని కూడా ఆలోచన లేదు నీకు. ఇంకా మేము కూడా ఉన్నాం, బాగుండదా అని ఉప్పు తిన్న పాపానికి. ఉత్తర గోగ్రహణం అంతే, పరిగెత్తుకొచ్చావు. ఏ ప్రయత్నం చేసింది, అర్జునుడి చేతుల్లో ఓడిపోయావు, పరిగెత్తుకొచ్చావు. ఒక గోవును నిలబెట్టగలిగావా, రాజు పరువు నిలబెట్టగలిగావా? అంచేత ఘోషయాత్రలో పదంపడి గోగ్రహణమునందు పేరుగుణన, ఇదో పెద్ద పేరు తెచ్చుకున్నావు కదా, ఈ పేరుగుణన ఎందుకు మాట ఇక్కడంటే చాపాచార్యుడంటంచు పెద్ద పేరు అని ఆయన ఆక్షేపించాడు. పేరు చూడు చాలుంజాలును పేరు చూడ ధనురాచార్యాంకము అని ద్రోణాచార్యుడు అన్నాడు ఈయన బావగారు. ఆ పెద్ద ధనురాచార్యుడు అని పేరు పెట్టుకోవడమను, యుద్ధంలోనేమో పారిపోవడం అని అన్నాడు, ఆక్షేపించాడు రాయబారం సందర్భంలో. దానికి ఇది సమాధానం, నీ తమకు చాలా మంచి పేరు ఉంది కదా, మరి నీకు నిట్లనుట క్రొవ్వులు తక్కువ ముస్సాలు నిన్న ఇంక కొవ్వెక్కి మాట్లాడవు అని ఒక్క మాట అన్నాడు. ఒక్క నరుడు వస్తేనే ఉత్తర గోగ్రహణంలో మనం గెలవలేకపోయాము, నారాయణ సహాయులైనటువంటి నరులు 5 పాండవులు వచ్చారు, మనం గెలవగలవా, ఎందుకు మాట్లాడుతున్నాం అన్నాడు. దానికి మంట ఎత్తి కర్ణుడు, చేసే పని చెప్పకూడదా, చేసినవే చెప్పాలా, మేము ఖచ్చితంగా చేస్తాం, అందుకని మా ఎన్నికల మేనిఫెస్టో ప్రణాళిక నేనైతే ఇలా పరిపాలిస్తా, మీ గుండు గీసేస్తా అని చెబుతూ ఉంటాం ఇక్కడ. నేను చేసే చెప్పకూడదా, గర్జించే మేఘం వర్షించే మేఘం ముందు గర్జిస్తుంది, దీన్ని సమర్థించుకుంది కానీ ప్రకృతిలో ఉపమానాలు దొరుకుతాయండి. మేఘం ముందు గర్జిస్తుంది, తర్వాత వర్షిస్తుంది, ఏం చెప్పకూడదా, 4 కోసేస్తానన్నాడు. ఆ కృపాచార్యులను పట్టుకుని విలువిద్య నేర్పిన ఆచార్యుడు ఆయన కొన్ని వేల మందికి. ఆ దెబ్బకి కొంచెం దూరంగా ఉన్న అశ్వత్థామ ఘటోత్కచుడితో యుద్ధాలు అవి మానేసి వచ్చాడు. దారా నేను కోస్తా, ఏమాత్రం కోస్తావు, మా మావయ్య 4 కోస్తావా, మొత్తం బ్రాహ్మణ సంఘం వచ్చేసింది ఇక్కడికి, మా 4 కోస్తుందా అని వచ్చాడు. వెంటనే దుర్యోధనుడు అడ్డం వెళ్ళి కోపజ్వాల రగుల్పబోకము దయాకుపారా, పాండవులతో యుద్ధం చేయవలసింది పోయి మనలో మనం కొట్టుకుంటున్నామేమిటండి, ఇది విచిత్రంగా ఉంది. వీరేమో 4 వాడేమో 4 కోస్తానన్నాం, మీరేమో వారు 4 కోయడానికి సిద్ధపడ్డా, ఏమిటి మూఢ దుర్యోధన, పక్కకి తప్పుకో, ఆ దుర్మార్గుడు నీకు చుట్టమయ్యాడా, నిజం మాట్లాడే మేము శత్రువులం. ఎప్పుడూ రాజకీయ నాయకునింతే, పదవుల్లో ఉన్న పీఠాల్లో ఉన్న వాళ్ళకి మెచ్చుకోలు మాటలు నచ్చుతాయి తప్ప అచ్చ తెలుగు మాటలు నచ్చవు, అచ్చ తెలుగు భాషే నచ్చదు ఈ పెద్ద మనుషులకి. సెలవు. మీ అభిప్రాయాలను సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com, మా వెబ్సైట్ www.bhaktitv.org, ఫోన్ నెంబర్ 9010222333.